అంటే బెనిఫిట్ను మనం అనేక మందికి సేవ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆఫీసు ఉంటేనే సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘం కూడా ప్రతిష్టంగా బలపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫీస్ అనేది ముఖ్యం. మరి ఉమ్మడి జిల్లాలో అనేక 4-5 జిల్లాలో ఇవాళ మనం ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఒక మంచి పరిణామం. హైదరాబాద్లో జరిగేటువంటి ఆఫీసుకు సంబంధించింది కూడా నెక్స్ట్ మంత్ దాన్ని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయాలనేది ఆలోచన జరుగుతూ ఉన్నది. దాన్ని కూడా తప్పకుండా చేస్తాం. అయితే ఇవాళ భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోయే విధంగా ఉండాలి. ఇవాళ ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులకు ఆన్లైన్ చేసినటువంటి పద్ధతిలో ఇవాళ కార్మికులకు ఇన్సూరెన్స్ సరిగా ఇవ్వడం లేదు. లేబరు ఆఫీసు పోతే కనీసము రెన్యువల్ చేసుకోవడం లేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం లేదు. అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏమంటే ప్రధానంగా రాష్ట్రంలో లేబర్ డిపార్ట్మెంట్లో మినిస్టర్ లేడు. ఇప్పటి వరకు లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ మినిస్టర్ లేరంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నడుస్తుందో మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లనే వెల్ఫేర్ బోర్డులో ఇవాళ చైర్మన్ లేడు, పాలక వర్గం లేదు. ఇవన్నీ లేకుండానే అధికారులతో ప్రభుత్వాన్ని నడిపించేటువంటి తీరు ఇవాళ వెల్ఫేర్ బోర్డు లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్నది. కాబట్టి వచ్చే నెల 3వ తారీఖు నాడు, ఫిబ్రవరి 3వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులను అందరినీ కదిలించి లేబర్ ఆఫీస్ అంజయ్ భవన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా మహాధరణను నిర్వహిస్తున్నాం అనేది సందర్భం మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. దీనికి జిల్లాల నుండి కార్మికులను అందరూ కదిలించే విధంగా, కార్మికులను అందరినీ సంఘటితం చేసే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అయితే ఇన్ని రోజులు కార్మికులకు సంబంధించింది వాళ్ళే వెహికల్ ఏర్పాటు చేసుకొని భోజనాలు ఏర్పాటు చేసుకొని వచ్చినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇవాళ కొత్తగా మనము ఈ ఆఫీస్ నుంచి కానీ, ఈ జిల్లా కమిటీ నుంచి కానీ, వరంగల్ జిల్లా కమిటీ నుంచి ఒక టీమ్గా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కానీ, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ, ప్రజా సంఘాలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, బిల్డర్లను కానీ, సిమెంటు హార్డ్వేర్ షాపులకు సంబంధించిన వాళ్ళని కానీ చందా రూపకంగా కానీ వాళ్ళని ఏదో రూపకంగా పోయి వెహికల్స్ను పెట్టించే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేస్తే వందలాది వెహికల్ హైదరాబాద్కి రావడానికి అవకాశం ఉంటుందనేది సందర్భంగా గుర్తు చేస్తాను. వనరులు లేక కాదు, వనరులు విపరీతంగా మనకు తీసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అవి మనము ఒక యూనిట్గా ఏర్పడి కార్మికులుగా మనం అందరము ఒక సంఘంగా ఏదైతే ఉన్నామో వాళ్ళందరం పోయి వాళ్ళకు లెటర్ ప్యాడ్ ఇచ్చి దాని మీద వాళ్ళకు విషయం చెప్పి ఆర్థిక వనరులను సేకరించడానికి మీరందరూ ప్రయత్నం చేయాలనేది ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తా ఉన్నాను. సేమ్ మాదిరిగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రూపకంగా చేసినట్టుంటే రేపు అంటే వచ్చే 3వ తారీఖు నాడు వేలాది మంది రావడానికి అవకాశం ఉంటుంది. వేలాది మంది వస్తేనే ప్రభుత్వానికి ఒక కదలిక వస్తుంది. అంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మినిస్టర్లు ఉన్నారు, కానీ లేబర్ డిపార్ట్మెంట్లకు సంబంధించి మినిస్టర్ ఇప్పటి వరకు కూడా లేరంటే ఎంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ వెల్ఫేర్ బోర్డులో అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి. బోకస్ కార్డులు వచ్చేసినాయి, అందులో దోపిడీ చేసే వాళ్ళు వచ్చేసారు. అనేక మంది డబ్బులను వృధా చేస్తున్నటువంటి తీరున్నది. ప్రభుత్వము వృధా ఖర్చులు పెడతా ఉన్నటువంటి తీరున్నది. అంటే ఇవన్నిటి కారణం ఏంటంటే వెల్ఫేర్ బోర్డు చైర్మన్ నియమించాలి, పాలకవర్గం ఉండాలి. పాలకవర్గంతో పాటు లేబర్ డిపార్ట్మెంట్లో సక్రమంగా సిస్టమ్ నడిపించే విధంగా లేబరు మినిస్టర్ ఉండాలి. అంటే ఇవన్నీ లేకపోవడం వల్లనే ఇవాళ అనేకమైనటువంటి అంశాలకు ఇవాళ లోటు జరుగుతూ ఉన్నది. మరి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర కమిటీ మొన్న 7వ తారీఖు నాడు ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానానికి అందరం కట్టుబడి వేలాదిగా హైదరాబాద్కు తరలివచ్చేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. కార్మికులను ఖచ్చితంగా అనేకమైనటువంటి అంశాల మీద మనం ఇప్పుడు శిక్షణ తరగతులు కూడా పెడతా ఉన్నాం. శిక్షణ తరగతులకు కూడా మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాటిని కూడా అందరూ ఒక క్రమబద్ధంగా ఒక సంఘం నాయకుడిగా ఏం చేయాలి, కార్యకర్త ఏం చేయాలి, ఆర్థిక వనరులు ఎట్లా వస్తుంది, సంఘాన్ని ఎట్లా నడపాలి, కార్మికులకు ఎట్లా న్యాయం జరగాలి, ఏ అంశాల మీద పనిచేయాలి, ఏ అంశాలు చేయకూడదు, ఏ అంశాలను కార్మికులకు ఉపయోగపడుతుంది అనే దాని మీద ఎప్పటికప్పుడు తెలుసుకునేది ఒక
శిక్షణ తరగతుల మా ద్వారానే సాధ్యమవుతుంది. అట్లా ఎప్పటికప్పుడు శిక్షణ తరగతులు పెట్టుకుందాం, సంఘాన్ని ఇంకా ప్రతిష్టంగా ముందు తీసుకుపోయేటువంటి విధంగా ముందు తీసుకుపోదామని సందర్భంగా మీ అందరు గుర్తు చేస్తా ఉన్నాను. మరి కొద్ది కాలంలోనే ఇప్పుడు ఆలయన చెప్పినట్టు కొద్ది కాలంలోనే రాజేందర్ గారు జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత కనీసం అసలు ఈ జిల్లాలో మన కమిటీ లేనప్పుడు సంఘాన్ని ఏర్పాటు చేసిండు, 4-5 మండలాల కమిటీలు వేసిండు. ఆ తర్వాత ఇవాళ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఇది ఒక మంచి పరిణామం. దినదినము ఒక నాయకుడు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మన చుట్టూ ఉంటే, మనతో కలిసి ఉంటే ఆ సంఘం దినదినం అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆయన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, పని చేసేటువంటి సత్తా ఉన్నది, అవగాహన ఉన్నది, చెప్తే వినేటువంటి ఓపిక ఉన్నది. ప్రధానంగా ప్రతి మనిషి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ అన్ని నాకు తెలుసు అనేటువంటి పద్ధతిలో ఉంటే ఏమి తెలియదు, ఏదంటే నిలబడలేడు. కాబట్టి ఆయన నేర్చుకుంటాడు, తెలుసుకుంటాడు, పని చెప్తే అది చేసేటువంటి పద్ధతి ఉన్నది, చేస్తున్నాడు. కాబట్టి అది ఒక సిస్టమ్ ప్రకారంగా చెప్తున్నాం కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారంగానే నడుస్తున్నాడు. ఇవాళ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోగలిగిండు. కొద్ది రోజులనే ఇంకా అదే మాదిరిగా ఒక 20 మంది జిల్లాలో తయారైతే సొంత భవనము ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రకంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మరి నేను మీ జిల్లా కమిటీలను అందరూ చూస్తుంటే ఒక బలమైనటువంటి నాయకత్వం అయితే తయారవుతుంది అనేది అయితే నాకు ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా దాన్ని కంటిన్యూషన్ చేసే విధంగా వందలాది మందికి మీరు ఆదర్శం కావాల్సిన అవసరం ఉన్నది. కార్మిక సంఘానికి వరంగల్ జిల్లాలో ఒక గొప్ప ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం ఉందనేది మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. సంఘాన్ని ఇంకా ముందు తీసుకుపోయేటువంటి కార్యక్రమాల్లో మీరందరూ తోడ్పడండి. నా వంతు ఆర్థిక సాయం కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఏ రకంగా అయినా నా వంతు ఆర్థిక అనేక సంఘాల సహకారం మీకు అందరికీ ఉంటుంది. కాబట్టి సంఘాన్ని ఎప్పటికప్పుడు నా పర్యవేక్షణ కానీ, జిల్లా ఇన్ఛార్జి మన సంపద పర్యవేక్షణ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు